ఈ ప్రశ్న ఏంటంటే అండి, నేను పెంట్ హౌస్ కొనాలనుకుంటున్నాను, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సార్, పిచ్చివాడు మనల్ని కొట్టినా అది చెల్లదు కదా, మరి ఏం చేయాలి? ఒక కంపెనీ వాళ్ళు నా దగ్గర పని చేయించుకున్నారు, పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వటం లేదు, నేనేం చేయాలి? సార్, వాళ్ళే వచ్చారు, వాళ్ళే కొట్టారు, మా మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఏం చేయాలి అనేదండి ప్రశ్న. పోలీసు వాళ్ళు నా తప్పు లేకుండా నన్ను కొడితే నేను వాళ్ళ మీద అటాక్ చేయొచ్చా అనేది ప్రశ్న అండి. సార్, మా స్థలంలో వేరే వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, పేపర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఏం చేయాలి? సార్, మన తప్పు లేకుండా ఒక అమ్మాయి మనల్ని కొడితే మనం తిరిగి కొట్టచ్చా? సార్, మన పర్మిషన్ లేకుండా పోలీసులు మన ఇంటికి వచ్చి ఏ కారణంతో అయినా చెకింగ్ చేయవచ్చా? సార్, ఒక డబ్బులున్న వ్యక్తి, బాగా డబ్బులున్న వ్యక్తి ఒక పేదవాడి బిడ్డని కారుతో ఢీకొట్టి డైరెక్ట్గా SICI పోలీసులతో మాట్లాడుకొని కేసు లేకుండా చేశాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్, నా క్వశ్చన్ మీరు చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చదివితే మాత్రం నాకు కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వండి. సార్, మన అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, ఫ్రెండ్ కానీ మనల్ని నీచంగా మాట్లాడితే వాళ్ళని ఏమన్నా చేయడం తప్ప? నమస్కారం అండి, నా పేరు తులసిరామ్, అడ్వకేట్, ఆర్బిట్రేటర్, హైకోర్టు. భారతీయత ఛానల్ ద్వారా ఇది 7th ఎపిసోడు. మీ ప్రశ్నలకి నా సమాధానాలు. ఈ ప్రశ్న ఏంటంటే అండి, నేను పెంట్ హౌస్ కొనాలనుకుంటున్నాను, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, ఆ బిల్డింగ్ పర్మిషన్ చూసుకోవాలి. ఆ బిల్డింగ్ పర్మిషన్లో పెంట్ హౌస్కి అప్రూవల్ ఉందా లేదో చూడండి. అప్రూవల్ ఉంటే మీరు తీసుకోండి, అప్రూవల్ లేకపోతే మాత్రం తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోకూడదు అంటే, రేపు భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలగొట్టేస్తే మీకు ఆ భూమి మీద హక్కు రాదు. కాబట్టి అప్రూవల్ ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దండి. ఇంకో ప్రశ్న తీసుకుందామండి. సార్, పిచ్చివాడు మనల్ని కొట్టినా అది చెల్లదు కదా, మరి ఏం చేయాలి? ఇదండి ప్రశ్న. అవునండి, మీరు కరెక్టు. పిచ్చివాడు మనల్ని కొట్టినా అది చెల్లదు. సెక్షన్ 84 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారము వాళ్ళని అన్సౌండ్ మైండ్, పిచ్చివాళ్ళు అంటారు. వాళ్ళు కొడితే అది చెల్లదు. మరి మనం ఏం చేయాలి అంటే, మనం ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళని ఆపడం చేయాలండి. పిచ్చి వాళ్ళని తిరిగి కొట్టడము సమంజసం కాదు, కాబట్టి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అండి. అలా కాకుండా పిచ్చివాడు కొడుతున్నాడు, మీరు తప్పించుకునే అవకాశం లేదు, వాడు మిమ్మల్ని చంపేసే అవకాశం ఉంది అంటే మాత్రము మీరు తిరిగి అటాక్ చేయడమే. అటాక్ చేసి మీకు సెక్షన్ 96 to 106 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. జనరల్గా పిచ్చివాడు కొడితే మనం వాడిని ఆపడము, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేయడమే సమంజసం అండి. కాబట్టి మీరు కూడా అదే చేయండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, సార్, ఒక కంపెనీ వాళ్ళు నా దగ్గర పని చేయించుకున్నారు, పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వటం లేదు, నేనేం చేయాలి? ఇదండి ప్రశ్న. ఇది చాలా వరకు కొన్ని దగ్గర జరుగుతూ ఉంటాయండి. దీన్నే వెండీ రిలేషన్షిప్ అంటారు. పనులు ఇస్తారు, పనులు చేయించుకుంటారు, తర్వాత డబ్బులు ఇవ్వరు. దీనికి మీరు ఏం చేయాలంటే, మీరు పని చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఒప్పందం ఉంటుందండి. అది ఓరల్ అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే రిటర్న్ అగ్రిమెంట్ కావచ్చు. దాని ప్రకారం మీరు చూసుకోండి. లేకపోతే వాళ్ళు మీరు పనులు చేస్తూ ఉంటే మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు, అకౌంట్లో అన్నా వేయచ్చు, ఫోన్పే ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే చేత్తో ఇవ్వచ్చు. ఈ అంశాలన్నీ పరిశీలించుకొని మీరు వాళ్ళకు ఒక లీగల్ నోటీస్ పంపించాలి. తద్వారా వాళ్ళు దానికి స్పందించే అవకాశం ఉంది. వాళ్ళు అప్పటికీ స్పందించకపోతే మీరు కోర్టుకు వెళ్ళి మనీ రికవరీ సూట్ వేసుకొని మీరు వాళ్ళ దగ్గర నుంచి మీ మొత్తంతో పాటు ఇంట్రెస్ట్తో పాటు తీసుకోవచ్చు. మీరు లీగల్ నోటీస్ పంపించండి. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మీరు కోర్టుని ఆశ్రయించండి. మీకు మాత్రము ఉపశమనం కలుగుతుంది. ఒక ప్రశ్న తీసుకుందామండి. ఇది చాలా పెద్దగా ఉందండి ప్రశ్న. సార్, నా క్వశ్చన్ మీరు చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చదివితే మాత్రం నాకు కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వండి. నేను ఒకరింటికి పెళ్లి చేసుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళేటప్పుడు ఆడపడుచులు కట్నం ఇచ్చాను. తర్వాత ఆడపడుచులు పెళ్ళి అయ్యేటప్పుడు మేము డబ్బులు ఇచ్చాము. తర్వాత వాళ్ళ బిడ్డలకి కూడా మేమే చూస్తున్నాము. ఇప్పుడు మేము మా డబ్బులతో ఒక 6 ఎకరాల స్థలం కొనుక్కున్నాము. ఇప్పుడు ఆడపడుచులు దీంట్లో మాకు భాగం ఉంది అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము కూడా వీళ్ళని నమ్మే కదా ఇక్కడికి వచ్చాము. మాకు అంటే కోడలకి ఏ హక్కులు లేవా? ఇదండి ప్రశ్న. తప్పకుండా మీకు హక్కులు ఉన్నాయండి. మీరు వాళ్ళు ఇప్పుడు
ఈ స్థలం ఎవరి మీద కొనుక్కున్నారు, మీ మామ మీద కొనుక్కున్నారని చెప్తున్నారు. మీ మామ మీద కొనుక్కుంటే ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అవుతుందండి. అది ఆయన ఎవరి మీదన్నా రాయొచ్చు. ఆయన అడిగి మీ భర్త మీద రాయమని చెప్పండి ఒకటి. లేదు వాళ్ళు దీంట్లో కూడా ఉంది అనుకుంటే వాళ్ళకి చెప్పండి, ఏమని, మీకు ఆడపడుచు కట్నం ఇచ్చామని, తర్వాత మీ బిడ్డల్ని చూస్తున్నామని, మేము బాగోగులన్నీ చూస్తున్నాము, ఈ ఆస్తులో మీకు హక్కు లేదని చెప్పండి. తర్వాత అది పెళ్ళి అయిన తర్వాత కొన్నారా, పెళ్లి కాక ముందు కొన్నారా చెప్పలేదు మీరు. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కొనుంటే మీరు ఆ నిజాన్ని కూడా చెప్పచ్చు. అలా కాదని వాళ్ళు కోర్టుకు వెళ్ళారనుకోండి, నిజాలు చెప్పండి. కోర్టులు కూడా ఇప్పుడు చాలా సెన్సిబుల్గా ఉన్నాయి. ఎవరినన్నా బాగా చదివించి వాళ్ళని సెటిల్ చేసి ఇంకొకరు చదువు లేకుండా సెటిల్ కాకుండా ఉంటే వాడికి పెట్టిన మొత్తాన్ని కూడా వాడి భాగంలో పరిగణిస్తున్నారు. సో కోర్టులు కూడా సెన్సిబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే మీ నిజాలు మీరు కోర్టు ముందర పెడితే మీకు న్యాయం తప్పకుండా జరుగుతుందమ్మా. మీకు సెక్షన్లు ఉన్నాయి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. సార్ వాళ్ళే వచ్చారు, వాళ్ళే కొట్టారు, మా మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఏం చేయాలి అనేదండి ప్రశ్న. మీరు ఏం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయ్యే విధంగా చూసుకోండి. అయిన తర్వాత మీరు హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకొని జరిగినట్టు చెప్పండి. వాళ్ళు మమ్మల్ని కొట్టారు, వాళ్ళే కేసు పెట్టారని చెప్పండి. తద్వారా మీ ఎఫ్ఐఆర్ క్వాష్ అయ్యే అవకాశం ఉంది, మీకు ఉపశమనం కలుగుతుందండి. ఒక ప్రశ్న తీసుకుందామండి. సార్ పోలీసు వాళ్ళు నా తప్పు లేకుండా నన్ను కొడితే నేను వాళ్ళ మీద అటాక్ చేయొచ్చా అనేది ప్రశ్న అండి. ఈ ప్రశ్న చాలా సూటిగా ఉంది, కానీ సమాధానం మాత్రం ఇదే అండి. పోలీసు వాళ్ళు తప్పు లేకుండా కొట్టడము, మిమ్మల్ని సెర్చ్ చేయడము అనేది మోస్ట్లీ జరగదండి. ఒకవేళ జరిగినా అక్కడ ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ కన్ఫ్యూజన్ తీసేసే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీకు నిజంగానే వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఏదో కారణంతో చేస్తున్నారు అనిపిస్తే మాత్రము మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూడండి. అది కూడా కుదరకపోతే మీరు వాళ్ళని ఆపడానికి ట్రై చేయండి. అంతేగాని తిరిగి పోలీసు వాళ్ళని అటాక్ చేయడం అనేది సరైన పద్ధతి కాదండి, చేయొద్దండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. సార్ మా స్థలంలో వేరే వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, పేపర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఏం చేయాలి? ఇదండి ప్రశ్న. ఇది ఈ మధ్య ఇది సర్వసాధారణం అయిపోయిందండి. మీ స్థలంలో వచ్చి వేరే వాళ్ళు గొడవ చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని లోపల రాకుండా చేయడం. సో చేసిన తర్వాత మీరు వాళ్ళు ఇది మా స్థలము మా అధీనంలో ఉందని చెప్పడం. వాళ్ళు అప్పటికీ మీ మీద గొడవ దిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. ట్రెస్పాస్ కింద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ చేస్తే ప్రాపర్టీ డ్యామేజ్ కింద, ట్రెస్పాస్ కింద 2 సెక్షన్ల కింద వాళ్ళని కేసు కట్టమని చెప్పండి. అలా చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. సార్ మన తప్పు లేకుండా ఒక అమ్మాయి మనల్ని కొడితే మనం తిరిగి కొట్టచ్చా అనేది ప్రశ్న అండి. తమ్ముడు ఇందులోకి నన్ను కూడా లాగుతున్నావు. నీ తప్పు లేకుండా ఒక అమ్మాయి నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టచ్చా అనేది ప్రశ్న. ఒక అమ్మాయి నిన్ను కొట్టినప్పుడు ఎందుకు కొట్టిందని చూసుకో, దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించు. అమ్మాయి కొట్టినప్పుడు మీరు దాన్ని కంప్లైంట్ రూపంలో ఇవ్వడము, వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియజేయడమే సమంజసం అండి. మీరు కూడా అలానే చేయండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. సార్ మన పర్మిషన్ లేకుండా పోలీసులు మన ఇంటికి వచ్చి ఏ కారణంతో అయినా చెకింగ్ చేయవచ్చా? ఇక్కడ మన పర్మిషన్ అవసరం లేదండి, కోర్టు పర్మిషన్ కావాలి పోలీసు వాళ్ళకి. సో కోర్టు కానీ పర్మిషన్ ఇస్తే వాళ్ళు చెకింగ్ చేయించండి. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు సర్చ్ వారెంట్ ఉందా లేదా అని అడగచ్చు. వాళ్ళు సర్చ్ వారెంట్ చూపిస్తారు. చూపించిన తర్వాత వాళ్ళు ఇల్లు సోదా చేసుకునే హక్కు పోలీసు వాళ్ళకు ఉంది. ఎందుకు పోలీసు వాళ్ళకు ఉందంటే ఆధారాలు సేకరించడము, నేరస్తుల్ని పట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము, కస్టడీ దగ్గర తీసుకెళ్లడము, జడ్జి ముందర ప్రవేశపెట్టడం అనేది వాళ్ళ ప్రధాన విధి. కాబట్టి వాళ్ళకి సర్చ్ చేసే హక్కు ఉంది. విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ అండి, చేయొచ్చు వాళ్ళు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. సార్ ఒక డబ్బులున్న వ్యక్తి, బాగా డబ్బులున్న వ్యక్తి ఒక పేదవాడి బిడ్డని కారుతో ఢీకొట్టి డైరెక్ట్గా ఎస్ఐ సిఐ పోలీసులతో మాట్లాడుకొని కేసు లేకుండా చేశాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది 3వ వ్యక్తి రాస్తున్నాడండి. ఇది ఎక్కడో వాళ్ళ ప్రదేశంలో జరిగినట్టుంది. ఇటువంటివి జరగకూడదండి, మోస్ట్లీ జరగవు. ఒకవేళ జరిగితే అది వెరీ అన్ఫార్చునేట్ అండి. మీరు ఏం చేయాలంటే మీరు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఆ పోలీస్ స్టేషన్లో కానీ న్యాయం జరగకపోతే మీరు సిఐ దగ్గరికి వెళ్ళండి, ఏసీపీ దగ్గరికి వెళ్ళండి, ఐజీ దగ్గరికి వెళ్ళండి, డిఐజీ దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా మీకు కుదరలేకపోతే, మీకు న్యాయం జరగదంటే మీరు హ్యూమన్ రైట్స్ని అప్రోచ్ అవ్వండి. మీకు మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇటువంటి కేసులు ఇప్పుడు హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయని మీకు కూడా తెలుసు. సత్వర న్యాయం మాత్రం జరుగుతుందండి. మీరు
నేను చెప్పినట్టు పాటించండి. 7th ఎపిసోడ్లో లాస్ట్ ప్రశ్న అండి, తీసుకుందాము. సార్, మన అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, ఫ్రెండ్ కానీ మనల్ని నీచంగా మాట్లాడితే వాళ్ళని ఏమన్నా చేయడం తప్పు కాదా చెప్పండి. తమ్ముడు, అగైన్ ఇక్కడ మన అని వాడుతున్నావు. మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, మీ భార్య కానీ, నీ ఫ్రెండ్ కానీ నిన్ను నీచంగా మాట్లాడితే వాళ్ళని ఏమన్నా చేయడం తప్పు కాదా అనే ప్రశ్న అడుగుతున్నావు. యాక్చువల్గా వాళ్ళు ఏమన్నా నిన్ను అంత నీచంగా మాట్లాడితే అలా నీచంగా మాట్లాడదు అని చెప్పు. అక్కడ ఆ పరిస్థితి లేదనుకో, నీకు ఆవేశం వచ్చేసింది అనుకో, వాళ్ళు అనిన దానికి నువ్వు తిరిగి కౌంటర్ ఇవ్వు. అంతేగాని కొట్టడం కానీ, లేకపోతే చేతులతో కానీ ఆయుధాలతో కొట్టడము ఆడవాళ్ళని కరెక్ట్ కాదు. అలా చేసావు అంటే నువ్వు సమస్యల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆడిన మాటలు, చెప్పిన మాటలు గాల్లో కలిసిపోతాయి, కానీ తాకిన దెబ్బలు మాత్రం పోలీసు వాళ్ళకి కనబడతాయి. సమాజం దృష్టిలో నువ్వు చెడ్డవాడివవుతావు. కాబట్టి అమ్మాయిల మీద చేయి చేసుకోవడం అనేది సమంజసం కాదు, సరికాదు. కాబట్టి అలాంటి పనులు నువ్వు చెయ్యొద్దు. 7th ఎపిసోడు అన్ని ప్రశ్నలు అయిపోయినాయండి. మీకు ఇంకా ప్రశ్నలు ఉంటే మీ ప్రశ్నల్ని ఆ కమెంట్స్ బాక్స్లో వేయండి. తద్వారా 8th ఎపిసోడ్లో మీ ప్రశ్నలన్నిటికీ నా సమాధానాలతో కలుసుకుందాం. నమస్కారం.